భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనతో తల్లిదండ్రులు కూడా బాలాజీ, ఇవి ఇంటి డాక్యుమెంట్స్. అంకుల్, ఎంతొస్తే ఎంతకి ఈ ఇల్లు, ఇక్కడ ఉన్న సామాన్లు అమ్మేసి డబ్బులు పట్టరా. తీసుకో, కోర్టుకు కట్టాల్సిన డబ్బులు కట్టేద్దాం. ఎంత జరిగాక మనం ఈ ఊళ్ళో ఉండొద్దు. ఎవరు గుర్తుపట్టిన చోటుకు వెళ్ళిపోదాం. అంత మతి లేకుండా ఎలా మాట్లాడతావురా? ఇవన్నీ అమ్మేసి కోర్టు కట్టేసి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? ఒక్కటి కూడా సాల్వ్ కాదు. 16 ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న నీ కొడుకు చదువు ఈ రోజు ఈ కేసుతో ఎందుకు పనికి రాకుండా పోయిందిరా. నీ కొడుకు సర్టిఫికెట్లు దొంగవని కోర్టు వారు ఉత్తరవేసి మరీ చెప్పారు. ఈ రోజు ప్రపంచం దృష్టిలో నీ కొడుకు ఒక అక్షరం ముక్క కూడా రాని సన్రాసి విధవగా మిగిలిపోయాడు. వీడికి లైఫ్ లో ఉద్యోగం ఇవ్వరు. రోజు కూలి పని చేసుకొని బతకాల్సిందే. 1 వీక్లో మీ సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఇది ఒక ఇంటర్నేషనల్ ఛానల్ అని మీకు తెలుసు. అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా లేకపోతే మీ జాబ్ కన్ఫర్మ్ కాదు. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్. అర్జున్, ఇటు చూడు. ఇవి నేను కలెక్ట్ చేసిన కేసు వివరాలు. ఈ కేసులో మీ 5గురితో పాటు ఖమ్మంలో 4 కుర్రాళ్ళు, రాజమండ్రిలో 4 కుర్రాళ్ళు, నిజామాబాద్ 2 కుర్రాళ్ళు, గుంటూరులో 2 కుర్రాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇది కాక ఇంకెంతమంది కుర్రాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. అర్జున్, మనం కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ పట్టుపడ్డ ప్రతి ఒక్కరూ వేరే వేరే ఊర్లలో వేరే వేరే కాలేజెస్లో చదువుకున్న వాళ్ళే. వీళ్ళందరికీ ఎటువంటి సంబంధం లేదు. కానీ దీని వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది. అర్జున్, దీని వరకు ఎవరు ఉన్నారో కనిపెట్టాలి. ఒక బాధితుడిలా కాదు, ఒక రిపోర్టర్గా ఆలోచించి. ఈ ఒరిజినల్ సర్టిఫికెట్లో ఉన్న ఫోటో, పోలీస్ స్టేషన్లో ఫేక్ సర్టిఫికెట్లో ఉన్న ఫోటో, 2 ఒకటే. అంతేకాదు, ఆ లోన్ పేపర్స్ అన్నింటిలో కూడా ఇదే ఫోటో ఉంది. అంటే నీ ఫోటోలు సర్టిఫికెట్లు నువ్వు చదివిన కాలేజీ నుంచి లీక్ అయి ఉంటాయి. గవర్నమెంట్ కాలేజ్ నుంచి సర్టిఫికెట్స్ లీక్ అయ్యే ఛాన్సే లేదు. మరి అక్కడి నుంచి లీక్ కాకపోతే ఫోర్జరీ ఎలా చేశారు? JNTU నుంచి లీక్ అంటే రే బాలాజీ, నా సర్టిఫికెట్లో ఇదే ఫోటో కాలేజ్లో కాకుండా ఇంకో చోట యూజ్ చేశా. ఎక్కడా? డాట్ కన్సల్టెన్సీ.